చూడండి ఎంత బాగుంది. చూడండి ఎంత మ్యాన్. ఓ మ్యాన్. టైం 10:05 అయింది. నాకు తెలిసి ఒక 35 మినిట్స్లో వెళ్ళిపోతాం. 17-18 కిలోమీటర్స్ ఉంది కవర్ చేయడానికి, అంతే. కార్లోనే వెళ్తున్నాం కదా, బాగానే ఉంటుంది. రోడ్ మేము వెళ్ళే రూట్ అక్కడక్కడ రోడ్ బాగాలేదు, అంతే. మేము పన్వేల్ టు పూణే ఎక్స్ప్రెస్ వే నుంచి కాకుండా మాకు వేరే రోడ్ ఉంది అన్నారు లోపల నుంచి. సో ఆ రోడ్లో వెళ్తున్నాం మేము. పన్వేల్ అంటే అలాగో అవుట్స్కర్ట్స్ ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది ముంబైది. సో అసలు ఈరోజు మా ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ లోనావ్లా వెళ్తాము. లోనావ్లా వెళ్ళి అక్కడ మొత్తం టైగర్ పాయింట్, వ్యూ పాయింట్స్ అండ్ బుషీ డ్యామ్, వాటర్ ఫాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మేబీ ఆ టైం లంచ్ చేస్తాము. తర్వాత లంచ్ చేసి అండ్ విల్ అగైన్ గో టు లోగాద్ వెళ్ళి లాస్ట్ టైం పూణే బ్లాగ్లో ఉంటుంది, పూణే ప్లేస్లో లోగాద్ ఫోర్ట్, లోనావ్లా రెండు సింగిల్ డే కవర్ చేశాను నేను. ట్రెక్ బాగుంటుంది. అప్పుడు వింటర్ కదా, కొంచెం డ్రైగా ఉంది. చూడండి ఎంత బాగుంది. ఓల్డ్ ప్లాంట్స్ ఆర్ సంథింగ్ ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. అవుట్ సైడ్ అంత బాగున్నాయి స్ట్రక్చర్స్, మొత్తం గ్రీన్ గ్రీన్ షైన్ అయిపోతుంది మార్నింగ్. మేము హ్యాపీగా వడాపావ్ తింటున్నాం. వడాపావ్ తింటూ చూస్తున్నాం కార్ నుంచి. 12 కిలోమీటర్స్ ఉంది మాకు అండ్ ఘాట్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత మ్యాన్. నేను పూణే నుంచి వచ్చినప్పుడు నాకు ఈ ఘాట్ తగలేదు. నేను అటు సైడ్ రూట్ నుంచి వచ్చాను కదా. ఇప్పుడైతే మేము ముంబై నుంచి వెళ్తున్నాం, ఇటు సైడ్ నుంచి పన్వేల్. సో మాకు ఈ రోడ్ వస్తుంది, కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాను నేను ఈసారి. సో మాకు ఇక్కడ రికమెండేషన్ ఏంటి అంటే మరీ ఎర్లీగా వెళ్ళొద్దు, లైట్ అస్సలు ఉండదు, ఏం కనిపించదు, జారుతూ ఉంటుంది చినుకులకి వర్షానికి. సో మేము కూడా 9కి స్టార్ట్ అయ్యాము యాజ్ పర్ రికమెండెడ్. కానీ ఎప్పుడైనా రావాలి ఎర్లీగా కూడా, ఒకసారి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. బైక్ మీద వచ్చినప్పుడు చేయాలి. మళ్ళీ థర్డ్ టైం వస్తాను అన్న తెలీదు. చూడొచ్చు యాక్చువల్లీ సిటీ మళ్ళీ రావచ్చు, నో ప్రాబ్లం. కానీ కొంచెం జనాలు ఎక్కువ అనిపిస్తుంది, అంతే. అదొకటి. నాకు క్రౌడెడ్ ప్లేసెస్ నచ్చావు. సో మరీ క్రౌడెడ్గా ఉంటే నాకు మళ్ళీ వెళ్ళబుద్ది, అంతే. కానీ బాగుంటుంది సిటీ తిరగడానికి. లోకల్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ ల్యాండ్స్కేప్, జాగ్రఫికల్ స్ట్రక్చర్ మహారాష్ట్రది. ఎందుకంటే ఒక సైడ్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ రీజియన్లో ఉంటుంది మహారాష్ట్ర. అబ్బాబా రోడ్డు మీద మంచు, మొత్తం పొగ వస్తుంది. సి 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 ఓ మ్యాన్ 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 మ్యాన్. ఏ ఉంది, తోపు ఉంది. ఇక్కడ సైడ్కి ఆగాము. రోడ్ మీద వ్యూ ఉంది అంటే అందరు ఆగుతున్నారు, జనాలు అందరు ఆగి ఉన్నారు. కింద ఏం లేదు, ఒక మంచు లోయలా ఉంది మొత్తం. అవసరం జస్ట్ ఒక లోయ. ఇక్కడ ఒక రోడ్ ఉంది, మేమున్న రోడ్ ఒకటి, కింద ఒక రోడ్, అక్కడ ఒక రోడ్, అంతే. అక్కడ మొత్తం ఇంకా లోయ, మొత్తం ఫాగ్. హైదరాబాద్ లేదా నియర్ బై ఉన్న వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఈ టైంలో రావాలి, ఎలా అయినా కుదిరితే. ఐ విల్ రికమెండ్ దాట్. కొంచెం ఇష్యూస్ ఉంటాయి వర్షం వల్ల, కానీ అంతే. దానివల్ల మనకి వ్యూ ఉంటుంది. బెస్ట్ సీజన్. మంచు చూడండి ఎంత బాగుంది. చూడండి ఇంకా ముందుకు వచ్చాము, ఇంకొక బ్రిడ్జ్ ఎలా ఉంది చూడండి. సిటీ. సో ఇది లోనావాలా కండాలా ఘాట్ చూసారు కదా. పిక్చర్స్ అన్నీ చాలా బాగా వస్తాయి ఇక్కడ. ఆసమ్ లొకేషన్, ఆసమ్ బ్యాక్గ్రౌండ్. సో మేము ఇక్కడ సైడ్కి ఆగాం. మళ్ళీ
డెస్టినేషన్ వ్యూ చూడండి అంతా బాగుంది. సో మొత్తం మంచు ఇక్కడ ఈ కొండ ఏది మేమున్న కొండకి ఆ కొండకి ఆ పైన మళ్ళీ సమ్ హౌజెస్ అండ్ మధ్యలో వాటర్ ఫాల్స్. హోప్ యూ పీపుల్ కెన్ సీ ద వాటర్ ఫాల్స్. చూపిస్తాను మీకు రివర్స్ చేసి క్యామ్. ఎంత బాగుంది మొత్తం. పీక్ సీజన్ వ్యూ ఇది. చూడండి వ్యాలీ 2 కొండలకి మధ్యలో మొత్తం మంచు ఎండ చివర వాటర్ ఫాల్. కార్న్ తిందాం అనుకుంటున్నా వ్యూ చూడండి వాటర్ ఫాల్. జూమ్ చేసి చూపిస్తే వ్యాలీ మధ్యలో 2 కొండల మధ్యలో ఆసమ్ ఉంది. అండ్ మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్. సో వీఆర్ ఆల్మోస్ట్ నియర్. ఇక్కడ లేక్ ఒకటి ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రై అయిపోయి ఉంది కదా, ఇప్పుడు మొత్తం వాటర్ ఉంది. అదొకటి అక్కడ ఆగి చూసి పైకి ఇంకా కొంచెం ఘాట్ ఉంటుంది. పైకి వెళ్తే లయన్స్ పాయింట్ ఆర్ టైగర్ పాయింట్ 2 ఒకటే వ్యూ ఉంటుంది. వ్యూ పాయింట్ చూడండి వ్యూ ఎంత బాగుంది. ఈ పక్కన ఈ ఫోర్ట్ లైక్ వాల్ ఒకటి. లాస్ట్ టైం నేను వచ్చిన బ్రిడ్జ్ మిస్టీ మెడోస్. లాస్ట్ టైం ఏం లేదు, మొత్తం డ్రై. ఇప్పుడు మాత్రం ఫుల్ వాటర్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా. సో బుషి డ్యామ్కి వెళ్తున్నాము. పార్కింగ్ ఇక్కడ అదొక సీన్. అంటే చాలా ఉన్నాయి పార్కింగ్ ప్లేసెస్. సో పార్కింగ్ పే చేసి పార్క్ చేయాలి. 100 రూపీస్ తీసుకున్నారు కార్ పార్కింగ్కి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు. డ్యామ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వర్షం కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది కదా, నీట్గా చూసి వచ్చేస్తాం మేము. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉందన్నమాట చిన్నది. షూస్ అవి తడిసిపోతాయని ఇలా బిజినెస్ ఏంటి అంటే ఇక్కడ షూస్ తీసుకుంటారు. షూ ప్లేస్ చేసుకోవచ్చు మనం. 30 రూపీస్ స్లిప్పర్స్ ఇస్తారు మనకి రెంట్కి, ఇంక్లూడింగ్ షూ స్టోరేజ్. బాబా చల్లగా భలే ఉందమ్మా. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అంతా వాటర్ ఇలా క్రాస్ చేయాలి, పైకి వెళ్ళాలి మేము. మంచి బిజినెస్ ఇది. వాటర్ ఫ్లో లోపలికి వస్తుంది. నీట్గా షూ స్టోరేజ్ పెట్టి చెప్పులు రెంట్కి ఇస్తున్నారు. బాబా ఏమో బుషి డ్యామ్ వాటర్ కిందకి ఫ్లో. మేము పైకి వెళ్తాము. అక్కడ స్టెప్స్ మీద కూడా వాటర్ ఫ్లో ఉంది. సో పైకి వెళ్ళి చూస్తాం. ఇంకా పైకి వెళ్ళాలి. ఎలా ఉందంటే ఫ్లడ్ ఫ్లో లాగా ఉంది ఇది మొత్తం. రాక్స్ మధ్యలో నుంచి అలాగే వస్తుంది. సో చూసారు కదా, దీన్ని బుషి డ్యామ్ అంటారు. ఈ డ్యామ్ వాల్ నుంచి మనకి వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. స్టెప్స్ మీద నుంచి అండ్ కిందకి అలా వస్తుంది. బాగుంటుంది ఫ్లో, చూడ్డానికి బాగుంటుంది. క్రౌడ్ ఉంటుంది. ఫైన్, నాట్ సో అంత బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు, కానీ బాగుంటుంది. జస్ట్ యూ కెన్ ట్రై ఇట్ వన్స్. చూడండి, బుషి డ్యామ్ నుంచి టైగర్ పాయింట్కి వెళ్తున్నాము. ఇది విజిబిలిటీ. టైమ్ ఈజ్ 12:22కి ఇది మాకున్న విజిబిలిటీ. ఎలా ఉంది చూసారా, మొత్తం మంచు, ఎటు చూసినా మంచి. ఇన్ఫ్రంట్ రోడ్ కనిపిస్తుంది కానీ దూరం మనం అయితే ఏం కనిపించలే. ఏ వ్యూ పాయింట్లు ఎలా ఉంటుందో ఇప్పుడు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం వ్యూ పాయింట్లో వ్యూ కనిపించదు.
ఏమో దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, మంచి అయితే ఉంటుంది పక్క. బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్, మంచి రిఫ్రెష్మెంట్. ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అంత క్రౌడీ లోకల్ ఎక్స్పీరియన్స్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ హిల్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగుంటుంది ముంబై వాళ్ళకి, ముంబై అండ్ పూణే. సో ఇప్పుడు మేము టైగర్ పాయింట్ దగ్గర ఉన్నాము, దిగాలి. పార్కింగ్ పెట్టి వెళ్తున్నాం. మేము మంచిలో బైక్స్ కూడా పార్క్ చేస్తుంది, కనిపిస్తుందా లేదా? క్యామెల్ బైక్స్ పార్క్. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మేము. ఎంత మొత్తం మంచు ఎటు చూసింది. ఇది పార్కింగ్లో ఉన్నాము మేమైతే. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, వ్యూకి వెళ్ళాలి. ఏది చూసినా వ్యూ పాయింట్ లాగే ఉంది. వెహికల్స్ కొని ఇంకా చిన్నగా అయిపోయింది. ఓ చిన్నగా చినుకులు పడుతున్నాయి. మ్యాగీ పకోడీ షుగర్ కేన్ ఇస్తారు. ఏం కనిపించదు వ్యూ ఇప్పుడు ఇంత ఫాగ్లో. కొంచెం డిమ్ ఉంటే, ఫాగ్ తక్కువ ఉంటే అప్పుడు కనిపిస్తుంది. వర్షం తగ్గాలి, వర్షం తగ్గి కొంచెం క్లియర్ అయితే ఫాగ్ అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ మంచులో ఉన్నట్టే ఉంటుంది. సో ఏం కనిపించలేదు వ్యూ పాయింట్ దగ్గర. మొత్తం మంచే, మొత్తం బ్లైండ్ అసలు. మంచు, వర్షం పడుతుంది. రెండు వ్యూ పాయింట్స్, టైగర్ వ్యూ పాయింట్, లయన్స్ వ్యూ పాయింట్ రెండు ఒకటే పక్క పక్కనే ఉంటాయి, జస్ట్ అంతే సర్కిల్ వ్యూ లాగా. సో మేము ఇక్కడి నుంచి ఇప్పుడు టైం 12:50 అయింది. లంచ్కి వెళ్తున్నాము. ఎక్కడైనా రెస్టారెంట్లో లంచ్ చేసి చూస్తాం, టైం బట్టి లోగాడ్ వెళ్దామని. లోగాడ్ ఫోర్ట్ వెళ్ళి అక్కడ కూడా చూడాలి. కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, క్లైంబింగ్ ఉంటుంది అంతే. ఫోర్ట్ పైకి వెళ్ళాలి, బాగుంటుంది. సో అది కనీసం విజిబిలిటీ ఉంటుంది కదా అని. అంతే గాయ్స్, ఈ వీడియోకి ఇదే అండ్. ఇప్పుడైతే వెళ్ళి లంచ్ చేయాలి. ముందు 3 వడపావు తిన్నాం బ్రేక్ఫాస్ట్కి. రోజు అదే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. సో లంచ్ చేస్తాము, లంచ్ చేసి we'll again start back. So this is end for this video. We'll meet you again after lunch. Bye.